హలో గైస్, బిగ్ బాస్ సీజన్ 9 అయితే కంప్లీట్ అయింది. ఒక వేస్ట్ గాడిని, ఒక అర్హత లేని వాడిని మనం టైటిల్ విన్నర్గా చేసాం. కంప్లీట్గా ఇది మన తప్పే. జస్ట్ మనం ఓవర్ థింకింగ్ అంతేకాకుండా ఎమోషన్తో ఈ ఓటేసాం. మీలో 70% అయితే క్లియర్గా ఎందుకు ఓటేశారో కూడా మీకు తెలియదు. జస్ట్ ఎవరో చెప్పారని ఓటేశారు, కానీ ట్రూగా పవన్ గెలవాలి అని ఓటేసిన అయితే ఎవరూ లేరు. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ ఎవరికి నచ్చలేదు. మెయిన్గా అతని డిసిప్లిన్ అయితే స్టార్టింగ్లో మరీ దారుణంగా ఉండేది. అలాంటి ఒక వేస్ట్ గాడిని మనం టైటిల్ విన్నర్గా చేసాం. ఓకే, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే మనకి టైటిల్ విన్నర్గా ఎమ్మనీలు అయ్యేవాడు. ట్రూగా చెప్పండి, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు అనేసారా? అలా అయితే టైటిల్ విన్నర్గా ఎమ్మనీలు అవ్వాలి. ఓకే, అది కాదు గేమ్ ప్లాన్ బాగుంది అని వేస్తారా? అలాగైతే డిమాండ్ పవన్ అయితే టైటిల్ విన్నర్ అవ్వాలి. కానీ ఒక వేస్ట్ గాని తెచ్చి మనం టైటిల్ విన్నర్ చేసాం. అది కూడా కంప్లీట్గా మనం ట్రూగా మాట్లాడుకుంటే మనలో చాలామంది ఎమోషన్తో ఓటేస్తారు, కానీ పవన్ పడాల గెలవాలని ఓటేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా కొంతమందికి పవన్ పడాలకు ఓటేయాలని కూడా తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో అతను టైటిల్ విన్నర్గా చేస్తాం. సో మీలో చాలామంది ఇప్పటికే డిసప్పాయింట్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. సో మీరే ఓకే, ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ అంటే అది ఊహించుకోవడం కొద్దిగా కష్టమే. బట్ మనం ఎంచుకున్న వ్యక్తి రాంగ్ ఇక్కడ. ఓకే, మీకు కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ కావాలంటే డిమాండ్ పవన్ చేయొచ్చు కదా. అతని గేమ్ ప్లాన్ బాగుంటుంది, ఓకే బాగానే ఎంటర్టైన్మెంట్ చేశాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ పడాలపై ఇంత ఎమోషన్ ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.